కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. 2 ఏళ్ళు అయింది ఒక్కిల్లు మరి 2 ఏళ్ళు అయ్యేపాయి అంటే 40% అయిపోయింది నీ టైం, ఇంకెప్పుడు ఇస్తావు మరి? అందుకే వీళ్ళకు బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళకు జలకీయాలంటే కాంగ్రెస్ వాళ్ళకు చిన్నగా షాక్ ఇస్తేనే వాళ్ళు తొవ్వకొస్తారు, లేకపోతే వాళ్ళు రారు. లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు కాంగ్రెస్కే ఓటేసినాం అనుకో, ఇలా మళ్ళీ ఎలక్షన్ వచ్చింది పోయి కాంగ్రెస్కే గుద్దుదాం, ఇగో ఆయన ఇన్ని పైసలు ఇస్తున్నట్ట, ఈయన అన్ని పైసలు ఇస్తున్నట్ట, లేకపోతే ఇది చేస్తాం అది చేస్తాం అని పొరపాటున ఓటేస్తే ఏం జరుగుతుంది అంటే కాంగ్రెస్ వాళ్ళకి కానీ ఇంకోళ్ళకి కానీ ఏమనిపిస్తుంది అంటే మేము ఏమి ఇవ్వకపోయినా ఏమి చేయకపోయినా మాకే ఓటేస్తుర్రు, మేము 2,500,000 ఇస్తామని చెప్పి మోసం చేసినా మాకే ఓటేస్తుండ్రు, 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అని చెప్పినాం, తులం బంగారం అని చెప్పినాం, స్కూటీలు అని చెప్పినాం, 4,000 పెన్షన్లు అని చెప్పినాం, రైతు బంధు 15,000 అవుతుందని చెప్పినాం. ఇన్ని చెప్పినా ఇన్ని రకాలుగా మోసం చేసినా మళ్ళీ మాకే గుద్దుతున్నారంటే మేము చేసేదే కరెక్టు, మోసమే కరెక్టు అని కాంగ్రెస్ వాళ్ళు అనుకునే ప్రమాదం. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు, ఇచ్చిర్రా? ఒక రాజకీయ పదవుల్లో కాదు, చదువుకునే విద్యలో, ఉపాధిలో, కాంట్రాక్ట్లల్లో 42% వాటా ఇస్తామన్నారు. దళితులకు, ఎస్సీలకు ఏం చెప్పారు? మీకు 18% ఇస్తామన్నారు. ఏంటిది? కాంట్రాక్ట్లలో వాటా ఇస్తా అన్నాడు. కేసీఆర్ దళిత బంధు ఇస్తే 10 లక్షలు, నేను 12 లక్షలు ఇస్తా అన్నాడు, అభయ హస్తం అన్నాడు. ఒక్కలకన్నా వచ్చిందా 12 లక్షలు? 12 పైసలన్నీ ఇచ్చిండా? అందుకే నేను అనేది, ఇసొంటోళ్ళకు బుద్ధి చెప్పకపోతే, ఇసొంటోళ్ళకు సురుకు పెట్టకపోతే, ఇసొంటోళ్ళకు షాక్ ఇవ్వకపోతే వాళ్ళు సుధరాయించరు. మంచిగా మళ్ళీ కేసీఆర్ గారిని తెచ్చుకుందామా? కేసీఆర్ సార్ని తెచ్చుకుందామంటే మన జైత్రయాత్ర జూబ్లీహిల్స్కి వెళ్ళి మొదలు కావాలి. మీరు గుద్దే గుద్దుడుకు కాంగ్రెస్ వాడు తుక్కు 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 కావాలి. అట్లయితేనే వాళ్ళు ఎవ్వరని ఇడిచిపెట్టలే, మోసం చేయకుండా హిందువులను ఇడిచిపెట్టలే, ముస్లింలను ఇడిచిపెట్టలే. ముస్లిం సోదరులకు మాట ఇచ్చిర్రు. ఏం మాట ఇచ్చిండు రేవంత్ రెడ్డి? 4,000 కోట్ల బడ్జెట్ పెడతా అన్నాడు, 4 పైసలు కూడా పెట్టలే. మైనారిటీ సబ్ ప్లాన్ పెడతా అన్నాడు, అది కూడా చేయలే. ఏ ఒక్క మాట కూడా ఇప్పటి వరకు ఇచ్చిన ఒక్క మాట